ఏమండోయ్ అమలక్కలు, ఏం చేస్తున్నారు? భోజనాలు తిన్నారా? ఇంకా లేదా? 1 గంట దాటింది, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? ఏం కూరలేటి మీ ఇంట్లో ఇవాళ? మా ఇంట్లో కూర ఏంటో చెప్పనా? అదేనండి, రాజుల చిక్కుడు. చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో, బాగున్నాయో. ఏం లేదండి, రాజుల చిక్కుడి, జీడిపప్పు, టమాటా కర్రీ ఈరోజు మా ఇంట్లో అన్నమాట. అయితే శనక్కాయల చట్నీలో శనక్కాయలు ఉండకూడదట, పులిహోరలో పసుపు ఉండకూడదట, పరవన్నంలో పాలు ఉండకూడదు, సేమియాలో సేమియా గింజలు ఉండకూడదు. ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి మా ఇంట్లోని. ఇవంతా మీకు ఎందుకు చెప్తుంది సోది? ముందు కూర చూపించకుండా అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఇంట్లో ఎప్పుడు కూర వండినా అందులో టమాటాలు ఒక్కోటి ఏరి తీసి పక్కన పెడతారు. మా ఇంట్లో వాళ్ళకి టమాటా రోగం ఉంది. ఎంత చిన్న చిన్న టమాటాలు కట్ చేసినా ఏరి తీసి పక్కన పెట్టి మరి పొందిగ్గా పోగెడతారు. అవి మళ్ళీ నేను ఇంకో కూరలో కలపాలట. అది చూడండి చిత్రం. అలా ఉంది మా ఇంట్లో. ఇంతకీ ఎంతమందికి తెలుసు ఈ రాజుల చిక్కుడు జీడిపప్పు టమాటా కర్రీ? ఇంట్లో ట్రై చేయండి, సూపర్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూసి వెళ్ళిపోకండి వదినలు, లైక్ చేయండి.